ఓం నమో వెంకటేశాయ. జై గోవింద. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలండి. మేము 38th ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వెళ్ళాము. మా యోగా సెంటర్ శ్రీకృష్ణ యోగా సెంటర్ తరపున 6 మంది వెళ్ళాము. అందరూ నాకు చూడండి 60 years అబవ్ ఏజ్ గ్రూప్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు. స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అన్నీ ఉత్తిగా రావండి, ఊరికే రావు. ఎంతో కఠోరమైన శ్రమ ప్రాక్టీస్ ఉంటే కానీ రావు కదా. 60 సంవత్సరాల తర్వాత కూడా 60 సంవత్సరాలు అబవ్ 60 ఇయర్స్ మెన్ అండ్ ఉమెన్ యోగా కాంపిటీషన్ రెట్టించిన ఉత్సాహంతో అద్భుతమైన యోగా విన్యాసాలు చూద్దారండి. యోగా కాంపిటీషన్ ఎంత చక్కగా నిర్వహించారు చూడండి. ఆసన అంత బాగా వేసారు చూడండి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఏజ్ వైజ్ పెట్టారండి. అందులో 8 years నుంచి 14 years వరకు ఒక గ్రూపు, 14 years నుంచి 18 years వరకు ఒక గ్రూపు, 18 to 24 years ఏజ్ గ్రూప్ ఒకటి, 24 to 30 to 40 years ఏజ్ గ్రూప్ ఒకటి, 40 to 50 ఏజ్ గ్రూప్ ఒకటి, 50 to 60 ఏజ్ గ్రూప్ ఒకటి, 60 అబవ్ ఏజ్ గ్రూప్. ఇలాగా ఏజ్ వైజు గ్రూప్ వైజు యోగా కాంపిటీషన్ నిర్వహించారండి. ఈ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడండి 60 years అబవ్ మెన్ యోగా కాంపిటీషన్ ఎంత అందంగా వేస్తుంది. అద్భుతమైన యోగా విన్యాసాలు చూడతారు చూడండి. శేషాసనం, అర్ధబద్ధ పద్మాసనం ఎంత చక్కగా చూడండి. ఆ చక్రాసనం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారండి. మేడం గారు 63 years 62 అబవ్ ఏజ్ ఉంది నాకు. 62 63 years మధ్యలో ఉన్నాను నేను. చిన్నపిల్లలాగా 20 years చిన్నపిల్లలాగా ఎంత అందంగా యోగా ఆసనాలు వేశారు. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. చక్రాసనం ఎంత బాగా వచ్చింది చూడండి. అరగంట ½ hour చక్రాసనం ఉండగలను నేను. బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది చక్రాసనం. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి యోగా కాంపిటీషన్లో పాల్గొన్నారండి అందరూ కూడా. చక్కగా సత్కరిస్తాను చూడండి. సర్టిఫికేట్ ఇచ్చారు. యోగాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 ప్లేస్లు అందరు కూడా ఘనంగా సత్కరించారు చూడండి. ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. సెకండ్ ప్రైజ్ శ్రీలక్ష్మి గారికి, థర్డ్ ప్రైజ్ పద్మావతి గారికి, ఫోర్త్ ప్రైజ్ నూతన గారికి. ఇలాగా 4 ప్రైజులు ఇచ్చారండి. స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో 4 members విన్నాయి. ఈ 4 members నెక్స్ట్ డిసెంబర్లో ఏలూరులో జరిగే నేషనల్ లెవెల్ యోగా కాంపిటీషన్కు అటెండ్ అవుతామని. మరి నేషనల్ లెవెల్ యోగా కాంపిటీషన్కు మన దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి, మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి చాలామంది యోగా కాంపిటీషన్లో పాల్గొంటారండి. స్టేట్ లెవెల్లో గెలవడం గొప్ప కాదు, నేషనల్ లెవెల్లో గెలిస్తే అదే నిజమైన విజయం, గెలుపు. డిసెంబర్ 27, 28, 29 3 days బాపట్ల జిల్లాలమ్మ అమ్మవారి ఆశ్రమంలో నేషనల్ లెవెల్లో యోగా కాంపిటీషన్ నిర్వహించబడతాయి. యోగా కాంపిటీషన్కి బాగా ప్రిపేర్ అవ్వాలని మీ అందరి ఆశీర్వాదం ఉంటే, భగవంతుని కటాక్షం అనుగ్రహం ఉంటే నేషనల్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించాలని ప్రయత్నిస్తున్నాను.
నేను చేసిన యోగా ఆసనాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. అంతా కూడా ఆశ్చర్యపోయారండి. చిన్నపిల్లలాగా మేడం గారు ఎంత బాగా వేస్తున్నారు ఆసనాలని. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. రోజుకి 24 గంటలు కదా, 24 గంటలు ఒక్క గంట మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 to 6 హాఫ్ అన్ అవర్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషను అవి చేస్తుంటే ఆరోగ్యం బాగుంటుందండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన దరిజారు. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి కదా. ఈ 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిజారు. యోగా దివ్యౌషధం. మన ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా. విశ్వాసం ఎంత బాగా వచ్చింది చూడండి. అనారోగ్యం వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ఈ అనారోగ్యం రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. యోగా యోగా చిత్తవృత్తి నిరోధ అన్నారు. మన ఆలోచనలు కంట్రోల్ చేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్య మన దరిజారకుండా కాపాడుతుంది యోగా. మన ఆరోగ్యానికి సంజీవిని లాంటి వరం యోగా. పతంజలి మహర్షి గారు మన భారతదేశానికి అందించిన అపరూపమైన కానుక యోగా. ఇలాగా యోగా కాంపిటైన్లు పెట్టి అందరినీ కూడా యోగా వైపు చూడండి ఆసక్తి కలిగేలాగా ప్రోత్సహిస్తున్న అందరికి కూడా యోగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. మన విశాఖపట్నం వెంకోజీపాలెంలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం జరిగిందండి. ఎంత బాగా జరిగింది చూడండి. చాలా చక్కగా నిర్వహించారు. ప్రోగ్రామ్ చాలా బాగా నిర్వహించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జడ్జిలు చక్కగా వాళ్ళ డ్యూటీ ధర్మబద్ధంగా చక్కగా వ్యవహరించారు. స్టేట్ లెవెల్లో యోగా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆంధ్ర యూనివర్సిటీ యోగా ప్రొఫెసర్ గారైన రమేష్ గారు సత్కరిస్తున్నారు చూడండి. అలాగే రాజు గారు, మన ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారి కృషి వల్ల ప్రపంచ నలుమూలల యోగా డేని ఎంతో ఘనంగా జరుపుకున్నాం కదా. మన విశాఖపట్నంలో జరిగిన యోగా డే ఉత్సవాలలో మనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాం కదా మనం. మా ఫ్రెండ్స్ అది శ్రీకృష్ణ యోగా సెంటర్ తరపున 6 మంది వెళ్ళాం కదా. వీళ్ళు కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్లో విన్ అయ్యారు. సుప్త భద్రాసన్, ఆకరణ దండాసన్ ఎంత బాగా వచ్చాయి చూడండి. హలాసనం, యోగా అనేది ఒక వరం అండి. అది అందరికీ రాదు. యోగా చేయడం వలన స్థితప్రజ్ఞత అలవడుతుంది. సుఖదుఖే సమయకృత్వ లాభాలాభం చేయాజే అన్నట్టు మనకు స్థితప్రజ్ఞత అలవడుతుంది యోగా చేయడం వల్ల. దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా జయాపజయాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత అలవడుతుంది. ఇంకా మన బాడీలో 6 చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహిత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం అని 6 చక్రాలు ఉంటాయి కదా. ఈ 6 చక్రాలు యాక్టివేట్ అయితే మన బాడీ ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిజారు కదా. ఈ 6 చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి యోగా దివ్యౌషధం. అరవై సంవత్సరాలు పైబడిన మెన్ అండ్ ఉమెన్
యోగాసనాలు అద్భుతంగా ప్రదర్శించారండి. చాలా బాగా చేశారు. అంటే ముగ్గురు వచ్చారు అనుకోండి, అందులో ఎవరు బాగా చేశారు అన్నదే వాళ్ళకి తెలుస్తుంది, వేరియేషన్ తెలుస్తుంది. ఇప్పుడు అసలు చెయ్యి పట్టుకోలేదు. ఎలా చేస్తే అలా చేయాలి కదా, వాళ్ళని చేయకూడదు కదా. ఎవరు బాగా చేసారో చెప్పండి మీరు. తెలియదు, సూపర్ అని చెప్పింది. అదే మా మేడమే బాగా చేస్తారు, కానీ మా మేడంకి తక్కువ మార్కులు వేస్తారు. చాలా బాగా చేస్తారు. సూపర్ మేడం. తెలివిన వాళ్ళండి. ఎవరు కదా, వెరీ గుడ్. మా మేడం సూపర్ కాదు, మన మేడం సూపర్ అంటున్నారు అందరూ. వావ్, ప్లీజ్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జాగ్రత్తగా గమనించాలి. ప్లీజ్ అలా తిరిగిపోతాను, అదే భయం వస్తుంది. శీర్షాసనం, గరుడాసనం. Thank you.
అది చేసిన వాళ్ళు చేస్తారు, అది ఏంటి? అరవింద్ కుమార్ వాసు అంతే, అంతే. వాళ్ళు బుర్ర బుర్ర. బాగా చేస్తున్నారు. కుమార్ కె శివకుమార్ 10కి 10 వేసి సూపర్ చేస్తున్నారు. కానీ తాతలేదు 20 బాయ్స్ జడ్జెస్ రెడీ యమనారి కుమార్ శివకుమార్ రోహిత్ 60 సంవత్సరాలు పైబడిన పురుషులు విభాగంలో చూడండి నటించిన ఉత్సాహంతో 20 సంవత్సరాల కుర్రాళ్ళలాగా ఎంత అద్భుతంగా యోగా ప్రదర్శన యోగా కాంపిటీషన్లో పాల్గొని అంతే అంతే ఎంతో పర్ఫెక్ట్. క్లిష్టమైన కఠినమైన ఆసనాలు అవలీలుగా ఎంతో ఈజీగా సులభంగా ప్రదర్శిస్తున్నటువంటి చిన్నపిల్లలు కూడా అలాంటి ఒకటి ఆసనాలు చౌదరి పెట్టుకోవడమే. అద్భుత ప్రదర్శన చెప్తున్నా ట్రై చేయమని వాళ్ళని. చూడండి చాలా క్లిష్టమైన ఆసనాలు ఎంత బాగా ప్రదర్శిస్తున్నారు చూడండి. చాలా గ్రేట్ కదండి. ఇలా మనం కూడా ఇలా సాధన చేసి మనం కూడా మంచి మంచి ఆసనాలు నేర్చుకొని ఓయ్ అటు చూడు. సూపర్ ఓ ఇది చూడు. ఇలాంటి ఆసనాలు నేర్చుకుంటే కూడా యోగా కాంపిటీషన్ విజయం సాధించాలి. చూడండి ఎంత అద్భుత ప్రదర్శన చూడండి. ఏంది నేను చాలా గ్రేట్ కదండి. తీరండి ఈ ఒకసారి వయసులో ఆంటీ గారు ఇట్రారా. ఇంత అద్భుతంగా యోగాసనం వేయడం చూడండి ఎంత బాగా యోగాసనం వేసినారు. ఒక్క వంగడితే బాగానే ఉంటుందన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా ఆసనాలు వేస్తుంటే మనం ఇలాగా ఎంత వయసు వచ్చినా కూడా ఎంత కష్టమైన ఆసనమైనా ఎంత క్లిష్టమైన ఆసనమైనా ఈజీగా అవలేలుగా చేయగలమండి. ఆకండి దండ అసలు ఎంత బాగా వేస్తుంది ఆకండి దండ. వావ్ సూపర్. అది చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఇంత వయసులో కూడా పర్ఫెక్ట్గా ఆసన ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వేస్తున్నాడు. ఇలా మనం కూడా మనం చిన్నపిల్లల వయసు నుంచి మన పిల్లలందరూ కూడా చక్కగా ఆయన చక్కగా చూడు ఎంత బాగా చేసింది. యోగాసనాలు ప్రాక్టీస్ చేయించి యోగాంధ్ర యోగా భారతదేశం యోగా ఇండియా రూపొందించాలి. ఫిట్ ఇండియా ఇలా అన్ని రకాల యోగా ఆసనాలు ప్రదర్శిస్తుంటే ఇలాగంటే ముఖ్యమైన ఆసనాలు వేస్తుంటే అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కదండి. ఆసనాలు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఎంత అద్భుతమైన ప్రదర్శన చూడండి. కన్ను పండగగా ఉంది యోగా ప్రదర్శన. గురువులందరూ కూడా యోగా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం. అరవింద్ కుమార్ వాసు వేల సంవత్సరాల క్రితమే అదంతే మనిషి గారు మన భారతదేశం గమనించిన అపూర్వమైన కానుక యోగా. యోగా ఇప్పుడు ప్రపంచ వల్ల అందరూ కూడా ఆరోగ్యం మీద ఆసక్తితో ప్రపంచ ఎల్లమూల అందరూ కూడా యోగా ప్రదర్శిస్తున్నారు కదండి. యోగా నేర్చుకొని యోగా చక్కగా మన జీవితంలో ఒక భాగంగా యోగా నిలబెట్టుకున్నారండి అందరూ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలండి. వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ. మీరంతా కూడా ఇలాగా యోగా నేర్చుకొని కాంపిటీషన్లో పాల్గొని విజయాలు సాధించాలనే ఉద్దేశంతో మాటిమాటికి ఇలాంటి యోగా వీడియోలు పెడుతున్నానండి. ఇదంతా ఇన్స్పిరేషన్ కదా, చిన్నపిల్లలకి అందరూ ఇన్స్పిరేషన్ కదా. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంత అద్భుతంగా యోగా వ్యాసాలు వేయగలుగుతుంటే మనం ఎందుకు వెళ్ళామని అందరిలో కూడా ఆసక్తి పెంపొందాలని ఉద్దేశంతో ఇలాంటి యోగా ఆసనాలు వీడియోలు
మళ్ళీ మళ్ళీ పెడుతున్నానండి. వీడియో అంతా నచ్చిందండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు. అందరూ ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలి, ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి. నా పేరు వి కృష్ణవేణి. నేను నూతన్ గారు, శ్రీలక్ష్మి గారు యోగా కాంపిటీషన్లో పాల్గొన్నా చూడండి. జిల్లా స్థాయి యోగా పోటీలు. జిల్లా స్థాయి యోగా పోటీలు గెలిచిన వారిని స్టేట్ లెవెల్ యోగా పోటీలకి ఆహ్వానించారు. ఈ స్టేట్ లెవెల్ యోగా పోటీలో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, శ్రీలక్ష్మి గారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది, నూతన గారికి ఫోర్త్ ప్రైజ్ వచ్చింది. మన రాష్ట్ర నలుమూల నుంచి, అన్ని జిల్లాల నుంచి స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో కదండి. సర్వే జన సుఖినో భవంతు. అందుకే ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థర్టీ 38th ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ యోగాసన ఛాంపియన్షిప్ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించారు. ఎంత బాగా నిర్వహించారు చూడండి. యోగా పోటీలు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా నిర్వహించారు.